హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వంకాయ మసాలా కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను అండి. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. సో ముందుగా నేను వాష్ చేసి కట్ చేసి పెట్టుకున్న వంకాయలు తీసుకున్నాను. సో దానిపైన ఉన్న కాడలు తొడలు కూడా తీసేసానండి. సో మాకు ఇలానే ఇష్టం కాబట్టి మేము ఇలానే చేసుకున్నాము. దాని తర్వాత రెడీగా పెట్టుకోవాల్సింది ఆనియన్స్ స్లైసెస్గా కట్ చేసేసుకొని పెట్టుకోవాలి. పచ్చిమిరపకాయలు, తెల్లగడ్డ, అల్లం, గసగసాలు, నువ్వులు, కొన్ని క్యాష్యూస్, 6 to 7 క్యాష్యూస్, మళ్ళీ స్పైసెస్ యాడ్ చేసుకోవడానికి మీకు చెక్క, లవంగం, ఒక స్టార్ అనేసి అండి. వీటితో పాటు టమోటోస్, కొద్దిగా డ్రై కోకోనట్ కూడా తీసుకోవాలి. సో మీకు ఫ్యూచర్లో వీడియోలో చెప్తానండి అది. ఫస్ట్ ఒక ప్యాన్లో ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ ఆయిల్లో కొద్దిగా ఫ్రై చేసుకోవాలండి. మరీ ఎక్కువ కాదు, పచ్చివాసన పోయేంత వరకు ఇది ఫ్రై చేసేసుకోవాలి. సో నేను చూపిస్తున్నట్టు అన్నీ కొద్దిగా ఆయిల్ తీసుకొని అన్నీ వేసుకొని కొద్దిసేపు ఫ్రై చేయాలన్నమాట. సో దీంతో పాటు ఒక టమోటో తీసుకుంటే సరిపోతుందండి. నీకు వీడియోలో నేను కట్ చేసి చూపించలేదు, బట్ ఇక్కడ వేస్తున్నాను చూడండి. ఎక్కువ వేసినా పులుపు ఎక్కువైపోయి మీకు టేస్ట్ కొద్దిగా చేంజ్ అయిపోతుంది. సో మీరు ఎన్ని వంకాయలు తీసుకుంటున్నారో దానికి తగినట్టు తీసుకోండి. సో నేను ఇక్కడ 5 తీసుకున్నాను కాబట్టి ఒక్క టమోటో తీసుకున్నాను. అది కూడా మీడియం సైజ్ టమోటో తీసుకున్నానండి. సో గసగసాలు, నువ్వులు కూడా నేను చిన్ని స్పూన్ తీసుకున్నాను. చిన్ని స్పూన్తో ఒక్కొక్క స్పూనే వేసానండి. ఏదైనా ఎక్కువ వేసినా కూడా కాంబినేషన్ మీకు కొద్దిగా తేడా అయిపోతుంది. సో చూసుకొని ఇప్పుడు దీని రెఫరెన్స్ తీసుకున్నారంటే అలానే తీసుకొని రెఫరెన్స్ బట్టి తీసుకోండి. సో నెక్స్ట్ నేను దీంట్లో ఒక టమోటో కట్ చేసి వేసుకున్నానండి. సో అన్నీ కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు కొద్దిగా ఆయిల్లో ఫ్రై చేసుకున్నాను. ఫ్రై చేసుకున్న దాన్ని తర్వాత మనం మిక్సీ పట్టేసుకోవాలండి. మిక్సీ పట్టేసుకొని మనము పేస్ట్ చేసి పెట్టుకోవాలి. సో పేస్ట్ చేసుకున్న ఇంగ్రీడియంట్ మెయిన్ గ్రేవీ కంటెంట్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు బాగా వేగిపోయింది. ఇప్పుడు నేను దీన్ని మిక్సీ గ్రైండర్లోకి, జార్లోకి షిఫ్ట్ చేసుకుంటున్నాను. సో చూసారంటే నేను డ్రై కోకోనట్ ఒక 1/4 పీస్ తీసుకున్నాను. సో దాన్ని కూడా ఇప్పుడే వేసేసుకుంటున్నానండి. ఆయిల్లో ఫ్రై చేసుకోవట్లేదు, ఎందుకంటే ఎక్కువ ఆయిల్ రిలీజ్ అవుతుంది. దీంతోపాటు కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు వేసుకుంటున్నామండి. ఇది వేసుకున్న తర్వాత దీన్ని మిక్సీ పట్టేసేయాలి. స్మూత్ పేస్ట్ లాగా వచ్చేసేయాలన్నమాట. డ్రై కోకోనట్ వాడండి, లేదు అంటే మీరు పచ్చి కొబ్బరి కూడా తీసుకోవచ్చండి. ఎక్కువ తీసుకోకూడదు, కొద్దిగా తీసుకోవాలి. నేను 1/4 తీసుకున్నాను కదా, అలానే. సో ఇప్పుడు నేను మిక్సీ పెట్టేశానండి. సో పేస్ట్ ఇలా వచ్చింది మీకు గ్రేవీ కోసం. ఇదే మన మెయిన్ గ్రేవీ కంటెంట్ అన్నమాట. సో దీని తర్వాత నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటంటే కడాయి పెట్టేసుకొని గ్యాస్ పైన ఆయిల్ హీట్ చేసుకోవాలండి. ఫస్ట్ ఆయిల్ కొద్దిగా ఎక్కువగానే పడుతుంది ఈ మసాలా కర్రీకి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మళ్ళీ ఒక ఆనియన్ మనం కట్ చేసేసి స్లైస్ చేసేసుకొని దీంట్లో వేసుకోవాలి. మీకు చాలా టేస్టీగా ఉంటుంది. రైస్కి, చపాతీకి, ఫ్లేవర్డ్ రైస్కి, దోశకి అన్నిటికీ బాగుందండి. ఒకసారి ఈ టైప్ కూడా మీరు ట్రై చేయండి. వేడి వేడి అన్నంలో వేసుకుని తింటుంటే చాలా బాగుంటుంది. సో మీరు చూస్తున్నట్టు ఆనియన్స్, పచ్చిమిరపకాయలు ఫస్ట్ మళ్ళీ మీరు గ్రేవీకి మనం మిక్సీకి పట్టుకున్నది కాకుండా మళ్ళీ ఇప్పుడు కట్ చేసుకొని మళ్ళీ వేసుకోవాలండి. సో మీన్ వైల్ మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. కొత్త వీడియోస్, మంచి రెసిపీస్ పెడతాను. సో కొద్దిగా కరివేపాకు వేసుకోండి. దాని తర్వాత ఇది బాగా ఫ్రై అవ్వాలండి. మీకు ఆల్మోస్ట్ కొద్దిగా బ్రౌనిష్ అయిపోవాలన్నమాట. అప్పుడే గ్రేవీకి కూడా బాగా టేస్ట్ వస్తుంది. సో మీరు చూస్తున్నట్టు మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. మీకు ఇంకా ఏ టైప్ ఆఫ్ వీడియోస్ కావాలి, వంట రిలేటెడ్వి, మీకు పికిల్స్ రిలేటెడ్ ఏవైనా కావాలంటే కూడా నాకు మెసేజ్ పెట్టండి. నేను చూసి మీకు దాంట్లో నాకు ఏది వీలవుతుందో అవి తొందరగా చేయడానికి నేను మీకు చూస్తాను. నెక్స్ట్ వీడియో కూడా మీకు ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి. ఈ వీడియో తర్వాత చెప్తాను. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే వంకాయలు తీసుకొని కట్ చేసి పెట్టుకున్నవి దీంట్లో వేసి మగ్గించడానికి చూస్తున్నానండి. ఆల్మోస్ట్ మనకు 3/4 లేదంటే హాఫ్ వరకు ఈ ఆయిల్లో కొద్దిగా మగ్గాలండి. మగ్గేటప్పుడు కూడా మీకు కొద్దిగా పసుపు వేసుకోవాలి. పసుపు వేసేసుకొని కొద్దిగా మగ్గిస్తున్నామండి. మీరు లిడ్ క్లోజ్ చేసుకొని కూడా బాగా మగ్గించవచ్చు. మేము బ్రౌనిష్ అవ్వడానికి అనేసి దీన్ని బాగా ఫ్రై చేస్తూనే ఉన్నాము.
బాగా మీరు గమనించండి తర్వాత వీడియోలో. ఇప్పుడు చూసారంటే చూడండి మగ్గుతోంది బాగా. మీకు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు ముందే గ్రేవీకి మిక్సీ పట్టింది వేసుకోకూడదు. బాగా మోర్ దెన్ హాఫ్ వంకాయ మీకు వేగేంత వరకు మీరు బాగా ఫ్రై చేస్తున్నారు. మీరు చూసారంటే బ్రౌనిష్ అయ్యింది కదండి. దాని తర్వాతే మనం మిక్సీ పట్టుకున్న ఈ పేస్ట్ని దీంట్లో వేసుకున్నాను. ఆల్మోస్ట్ ఒక హాఫ్ మనకు ఆయిల్లో ఆల్మోస్ట్ ఆల్రెడీ ఫ్రై అయింది కాబట్టి ఇప్పుడు అంత ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదనమాట. మెయిన్ ఏంటంటే వంకాయ బాగా మీకు ఉడకాలండి. ఈ ఆయిల్లోనే మీకు మగ్గిపోవాలన్నమాట. ఇప్పుడు ఒక స్పూన్ కారప్పొడి వేసుకున్నాము, ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకున్నాము. కారప్పొడి ఎందుకు ఒక స్పూనే వేసుకున్నామంటే ఆల్రెడీ పచ్చిమిరపకాయలు మిక్సీలోకి పేస్ట్లో వేసుకున్నాము. ప్లస్ దీంట్లో కూడా మీకు ఆనియన్స్ ఫ్రై చేసేటప్పుడు 2 పచ్చిమిరపకాయలు దీంట్లో వేసుకున్నామండి. ఎక్కువ కారం ఉంటే మన గుత్తి వంకాయ మసాలా గ్రేవీ టేస్ట్ మీకు రాదనమాట. కొన్ని చోట్ల ఇలా చేస్తారు, కొన్ని చోట్ల వేరేలాగా చేస్తారు. మేము చేసే మసాలా వంకాయ కర్రీ అయితే ఇదే అండి. సో నెక్స్ట్ సాల్ట్ వేసుకున్నామండి. వేసుకొని దీన్ని బాగా కొద్దిగా పచ్చివాసన, ఈ కారప్పొడి ఇవన్నీ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మనకు ఫ్రై అయిన తర్వాత బాగా ఆయిల్ రిలీజ్ అవుతుందండి. అదే మనకు మెయిన్ ఇండికేషన్. బాగా మనకు పచ్చివాసన పోయేసిందంటే అంతవరకు చూడండి. సో కన్సిస్టెన్సీ కోసం మేము కొద్దిగా మళ్ళీ వాటర్ పోసుకుంటున్నాం దీంట్లోకి. వాటర్ పోసుకొనేసి ఒక్క 5 to 10 minutes మళ్ళీ మేము కొద్దిగా ఒక మీడియం ఫ్లేమ్లో బాయిల్ చేసేసిన తర్వాత మళ్ళీ మీకు చూడండి నేను చూపిస్తాను. బాగా ఆయిల్ పైకి తేలుతుందండి. చాలా కలర్ కూడా చేంజ్ అయ్యి బాగా కనిపిస్తుంది అనమాట. దీని తర్వాత కొత్తిమీర వేసేసుకొని దింపుకుంటే సరిపోతుందండి. అంతే, చాలా తొందరగా అయిపోతుంది. వెరీ ఈజీ రెసిపీ అండి. ఎవరైనా ఫాలో అవ్వచ్చు. బిగినర్స్, తెలిసిన వాళ్ళు ఈ టైప్ ఆఫ్ మీకు వంటలు బాగా తెలిసినప్పుడు ఈ టైప్ కూడా ఒకసారి ట్రై చేయండి, తప్పకుండా నచ్చుతుంది. మెయిన్లీ చపాతీ, పూరి అండ్ రైస్లోకి సూపర్ కాంబినేషన్ అండి. చూసారా ఆయిల్ బాగా పైకి తేలింది అండ్ కలర్ కూడా బాగా చేంజ్ అయ్యింది. తప్పకుండా ట్రై చేయండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. మీకు నచ్చితే నాకు ఒక కమెంట్ ఇవ్వండి, సరేనా? మర్చిపోకండి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడానికి. థ్యాంక్ యూ.